విలుకాడికి లక్ష్యంపై మాత్రమే గురుంటుంది, వీరుడికి విజయంపై మాత్రమే గురి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు ఏపీలో ఒక అలుపెరగని అవిశ్రాంత యోధుడు అనితర సాధ్యం అనిపించేలాగా ఒక సాహసానికి ఒడిగట్టాడు. పార్టీని మరొకసారి అధికారంలోకి తేవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఆ విలుకాడు వీరుడు మరెవరో కాదు, అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటు రాష్ట్ర అసెంబ్లీకి అటు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు. ఇటు సీఎం జగన్ ఒక్కడు ఒకవైపు, అటు కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీతో సహా జనసేన పార్టీని కూడా కలుపుకున్న చంద్రబాబు మరోవైపు. 5 ఏళ్లుగా అధికారానికి దూరమైన చంద్రబాబు ఎలా అయినా ఈసారి ఎన్నికల్లో గెలవాలని చేయని ప్రయత్నం లేదు. తన శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తూ పోతున్నాడు. ఎన్ని చేసినా విజయం దక్కుతుందన్న భరోసాని ప్రదర్శించలేని సన్నివేశం ఒకవైపు, ఇక 5 ఏళ్లుగా జనం గుండెల్లో స్థానాన్ని పదిలించేసుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన జగన్ మరోసారి అధికారం కోసం అదే జనం దగ్గరకు వెళుతున్న దృశ్యం మరోవైపు. ప్రకృతి ప్రకోపమో, గ్లోబల్ వార్మింగో, మరొకటో ఏదైతేనేం ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి. గతంలోని రికార్డులన్నిటినీ సూర్యుడు బద్దలు కొడుతున్నాడు. ఉదయం 8 నుంచే భరించలేని ఎండ వేడిమితో పాటు ఉక్కపోతలతో జనం అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలోనే సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. సమయం ఘోరంతా, లక్ష్యం కొండంతా. ఈసారి ఎన్నికల్లో కూడా పార్టీని గట్టెక్కించే బాధ్యతను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఒకే ఒక్కడు, అతడే ఒక సైన్యంగా మారి రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టి రావడానికి సిద్ధమయ్యాడు. గత నెలలో మేమంతా సిద్ధం యాత్రను ప్రారంభించాడు. ఇప్పటికే సుమారు పార్లమెంట్ స్థానాలన్నీ చుట్టేశాడు. సుమారు 2 నెలల పాటు జరిగే ఈ యాత్ర అనితర సాధ్యమని చూసిన వారందరికీ అర్థమైపోతుంది. ఒకవైపు సమీక్షలు, పార్టీలోకి చేరికలు, ముఖ్యులతో ముఖాముఖి కార్యక్రమాలు, రాత్రి వరకు రోడ్ షోలు, పలుచోట్ల బహిరంగ సభలతో జగన్ విజృంభిస్తున్నాడు. ఎక్కడికెళ్లినా జగన్కు జనం నీరాజనం పడుతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో జగన్ జనంలోకి దూసుకెళ్తున్నాడు. ఇడుపులపాయలో మొదలైన సిద్ధం యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతిరోజు 9 గంటలకు మొదలయ్యే ఈ యాత్ర ఆయా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్ని కవర్ చేసుకుంటూ సాగిపోతుంది. ఈ యాత్రలో ఇప్పటికే ఎన్నో అనూహ్య పరిణామాలు, అనుకోని సంఘటనలు ఎదురైన జననేత ముఖంపై మాత్రం చిరునవ్వు చెక్కు చెదరలేదు. ఈ వర్షం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక ఆశీస్సుగా కూడా భావిస్తా ఉన్నాం. తనను గెలిపించిన జనం పట్ల అచంచల విశ్వాసంతో ఆత్మగౌరవ పోరాట యోధుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను నిరాటంకంగా కొనసాగిస్తూ పోతున్నాడు. అడుగడుగునా భద్రతా ఆంక్షలున్నా అవేమీ పట్టించుకోకుండా దూసుకుపోతున్నాడు. జనం కూడా ఆయనను అంతే ప్రేమతో స్వాగతిస్తున్నారు. రక్షణ వలయాన్ని సైతం ఛేదించుకొని జగన్ జనంతో మమేకమవుతున్నాడు. ఆయనకు రక్షణ కల్పించడం అన్నది పోలీస్ బలగాలకు అగ్ని పరీక్షగా మారింది. ఒక్కొక్క ఊరు దాటుతూ ఉపన్యాసాలతో హోరెత్తిస్తూ సాగుతున్న జగన్ యాత్రలో అనుకోని అపశృతి కలిగింది. బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. సిటీలోని సింగ్ నగర్లో సీఎం సభ జరుగుతుండగా జరిగిందా ఘటన. ఒకవైపు అభిమానుల గజమాలతో ఆయనను సత్కరిస్తుంటే, మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడికి తెగబడ్డారు. పదునైన గులకరాయిని గురిచూసి విసిరారు. అది నేరుగా బలంగా వచ్చి సీఎం జగన్ నుదుటిని తాకి గాయం చేసింది. క్షణాల్లో అప్రమత్తమైన సిబ్బంది ఆయన చుట్టూ చేరి రక్షణ వలయం ఏర్పరిచారు. తక్షణమే ఆయన ప్రచారాన్ని నిలిపేసి తక్షణ వైద్య సహాయం పొందడానికి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి ఇది చేసిన కుట్ర. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం. తగిలింది ఒక్క రాయే అయినా, అయ్యింది చిన్న గాయమే అయినా, ఒక సీఎంపై పబ్లిక్ గా ఇలా దాడికి తెగబట్టం చూస్తుంటే ప్రత్యర్థులు జగన్ దెబ్బకు ఎంతగా భయపడ్డారో అర్థమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. జగన్ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఈ పార్టీకి ఎన్నికలొద్దు, ప్రచారమొద్దు, బతికుంటే బలిసాకైనా తినొచ్చని పలాయనం చిత్తగించేవారే. కానీ అక్కడున్నది ఎవరు? జగన్.
తనపై దాడులు జరుగుతున్నా, గాయాలవుతున్నా ఏమాత్రం లెక్క చేయని జగన్ తన లక్ష్యం దిశగా యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. దారి పొడవునా జనం మంగళహారతులు పడుతూనే ఉన్నారు. ప్రజా దీవెన ఉన్నవారిని ఏ చీడ పీడలు ఏమీ చెయ్యవని నిరూపిస్తూ నిర్భయంగా బస్సు యాత్ర చేపట్టారు జగన్. నుదిటికైన గాయం గురించి ఏమాత్రం పట్టించుకోని జగన్ తన యాత్రను అలాగే కొనసాగించాలనుకున్నాడు. కానీ వైద్యులు మాత్రం ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవాలని కోరడంతో తన యాత్రను ఒకరోజు పాటు జగన్ నిలిపేశారు. ఆ మరుసటి రోజు నుంచి యథావిధిగా తన ప్రస్థానాన్ని ఇనుమడించిన ఉత్సాహంతో మొదలుపెట్టాడు. కృష్ణా జిల్లా దాటి అలా గోదావరి జిల్లాల్లోకి జగన్ బస్సు యాత్ర అడుగుపెట్టడంతో ప్రజల ఆదరాభిమానాలకు అంతే లేకుండా పోయింది. ధైర్యంగా, న్యాయంగా ఎదుర్కోలేని పిరికి పందలు జగన్పై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేని గోదావరి జిల్లా ప్రజలు తండోపతండాలుగా జగన్ సభలకు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. పనిలో పనిగా తమ దగ్గరకొచ్చిన ప్రియతమ నేతతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరు ఎలాంటి బాధలో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా అందర్నీ ఒక్కలాగే ప్రేమిస్తూ, అందర్నీ అక్కున చేర్చుకుంటూ రాష్ట్ర నేతగా వారికి అభయాన్నిస్తూ సాగిపోయారు జగన్. ఆపన్నులు అడిగిన సాయాన్ని అప్పటికప్పుడే చేసేలా ఆదేశాలు జారీ చేస్తూ పోయారు. ఒక్క గోదావరి జిల్లాలే కాదు, ఇంకాస్త ముందుకెళితే ఉత్తరాంధ్ర జిల్లాల జనం కూడా జగన్కు నీరాజనం పట్టారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి పరిధిలోని వేపగుంటలో జగన్ యాత్రకు సంఘీభావంగా దివ్యాంగులు భారీ ఎత్తున తరలి వచ్చారు. విశాఖ జిల్లా కరాస రోడ్ షోతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు కొట్టొచ్చినట్టు కనిపించింది. మర్రిపాలెంలో తమ నేతకు మహిళలు హారతులిచ్చారు. దారి మధ్యలో తనని పలకరించడానికి 3 చక్రాల సైకిల్పై వచ్చిన 2 కవల పిల్లల్ని జగన్ సాదరంగా పలకరించటం అక్కడున్న వారినే కాక ఆ దృశ్యాన్ని పలు మాధ్యమాల ద్వారా వీక్షించిన వారందరినీ ఆకట్టుకుంది. పై చదువులకు ఆర్థిక సాయం కోరగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా జగన్ భరోసా ఇవ్వడంతో ఆ చిన్నారుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక మరో ఆసక్తికర ఘటన చెప్పాలి. జగన్ బస్సు యాత్ర అక్కయ్యపాలెం చేరుకోగానే స్థానిక మహిళలు పలికిన స్వాగతం నభూతో నభవిష్యత్. నిండు కుండలతో ఆ మహిళామణులంతా జగన్ కు ఘనంగా స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలిపారు. ఇక భీమిలి మీదుగా ఎండాడదాకా బస్సు యాత్ర పొడవునా జనం బారులు తీరి నిలబడి తమ హృదయ నేతకు నిండు భరోసా కల్పించారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జగన్ బస్సు ఎంటర్ అవ్వగానే ఒక అంబులెన్స్ ఎదురైంది. జగన్ అక్కడికక్కడే తన బస్సును ఆపించి బస్సు దిగి నడుచుకుంటూ అంబులెన్స్ దాకా వెళ్లి అందులోని దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న అభాగ్యురాలిని పరామర్శించాడు. సామాన్య జనం పట్ల ఆయనకున్న ప్రేమానురాగాలకు ఇదో మచ్చుతునక. ఆరోగ్యశ్రీ ద్వారా ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశాడు. బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అభయం కూడా ఇచ్చాడు. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చూస్తే చాలంటారు. అలా చెప్పుకుంటూ పోతే జగన్ వ్యక్తిత్వాన్ని, సేవా గుణాన్ని పట్టి చూపటానికి ఈ యాత్ర నిండా ఎన్నో సంఘటనలున్నాయి. వాటిలో ఇవి కొన్ని మాత్రమే. సొంతంగా పార్టీని స్థాపించాక జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న 3వ ఎన్నికది. 2014లో మొదటిసారి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని చవిచూసిన జగన్ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా అత్యధిక సీట్లతో అధికారం కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత చావు దెబ్బ కొట్టారు. ఇప్పుడు మళ్లీ 2024లో మరొకసారి చరిత్రను పునరావృతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విజయవాడలో రాళ్ల దాడి అనంతరం జగన్ కు రక్షణ కల్పించేందుకు పోలీసు యంత్రాంగం మరింత ఎస్కాట్ ని పెంచింది. అసలే Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్ కు అదనంగా రక్షణ పెంచారు. అయినా జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. అధికారులు వద్దని వారిస్తున్నా భద్రతా వలయాన్ని దాటి జనంలోకి దూసుకుపోతున్నాడు. రోడ్డు వెంట బారులు తీరిన జనం దగ్గరికి నేరుగా వెళ్లి కలుస్తున్నాడు. పార్టీ కార్యకర్తలు, నేతలతో మమేకమవుతూనే సామాన్య జనంతో కలిసిపోతున్నాడు. అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రను మైమరిపించేలా నేటి సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది. నిజానికి యాత్ర ప్రారంభానికి ముందు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న ప్రచారం కల్పించారు. అదంతా ప్రత్యర్థులు కల్పించిన కట్టుకథలని ఈ బస్సు యాత్రతో తేలిపోయింది. జగన్ దూకుడుకు ఎలా అయినా అడ్డుకట్ట వేయాలనుకున్న ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ జగన్ బస్సు యాత్ర సంచలనం సృష్టిస్తోంది. 2014, 2019లో జగన్ వెంట ఉన్నవారు ఈసారి ఆయనకు దూరమయ్యారు.
మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా దూరమయ్యారు. జగన్ కు మద్దతుగా పాదయాత్ర చేపట్టిన జగన్ సోదరి షర్మిల ఈ దఫా ఆయనకు వ్యతిరేకంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడుతోంది. దీంతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అయినా సరే ఏమాత్రం అధైర్యపడని జగన్ గెలుపు ధీమాతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలకు జగన్ అప్పట్లో ఒక టాస్క్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకునే ఈ దఫా టికెట్లు సైతం కేటాయించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థుల గ్రాఫ్ ను బేరీజు వేసుకున్న జగన్ ఎన్నికల ప్రచారాన్ని తనదైన శైలితో ముందుకు నడిపిస్తున్నారు. మూకుమ్మడి దాడిని ఎదుర్కొంటూ కూడా మున్ముందుకే సాగుతూ విజయ తీరాలకు చేరువవుతున్నారు. ఇటు అసెంబ్లీతో పాటు అటు పార్లమెంట్లో కూడా తన బలాన్ని పెంచుకుని సత్తా చాటాలనుకుంటున్న జగన్ అందుకు తగ్గ ప్రణాళికతో తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. మరికొన్ని రోజుల్లో రాష్ట్ర ప్రజలు తమ తీర్పునివ్వబోతున్నారు. ఆ తీర్పేంటో తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు ఎదురు చూడక తప్పదు. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు TV9. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా.